అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. అఖండ భారతం అన్నది ఆర్ఎస్ఎస్ నిదానంగా ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో సరికొత్త నిదానం కనిపిస్తోంది. అది అఖండ కాంగ్రెస్ అని. అంటే ఒకనాడు అన్ని రాష్ట్రాల్లో చీలికలకు పేలికలు లేకుండా ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ ఉంటూ వచ్చింది. మళ్లీ పునర్వైభవం కోసం కాంగ్రెస్ తన పూర్వశక్తిని సంతరించుకోవాలన్నదే ఈ నినాదం వెనుక ఉన్న విషయం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాంతీయ పార్టీలు అనేక చోట్ల అవతరించాలన్నది భారత రాజకీయ చరిత్ర చెప్పే సత్యం. ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు లేకుండా బీజేపీ చేస్తోంది. ప్రతి రాష్ట్రంలో వాటిని దాటుకుని ముందుకు బీజేపీ పోతోంది. దాంతో తమ అస్తిత్వం కోసం ప్రాంతీయ పార్టీలు పోరాటమే చేయాల్సి వస్తోంది. మరోవైపు చూస్తే గత 3 ఎన్నికల్లో చావు తప్పి కన్నెలొట్టబోతున్న వైనం కాంగ్రెస్ పరిస్థితి ఉంది. అధికారానికి దూరమై ఇప్పటికి పుష్కర కాలం గడిచింది. 29లో కూడా ఓటమి చెందితే ఏకంగా 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఈ వియోగం భరించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉంటే గనక కాంగ్రెస్ మూలాలు కూడా పూర్తిగా బక్కచిక్కి ఏ పరిస్థితికి చేరుకుంటుందో అన్న చర్చ సాగుతోంది. ఇది జాతీయ కాంగ్రెస్ లో పడుతున్న అంతర్మథనం. ఇలా దేశంలో బీజేపీ విశ్వరూపంతో కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా పూర్తిగా అణగారిపోతున్న నేపథ్యంలో అంతా కలిసిపోతే ఒక్కటిగా సంఘటితమైతే ఎలా ఉంటుంది అన్న సరికొత్త ఆలోచన వచ్చినట్లు చెప్తున్నారు. నిజానికి చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ని వీడి బయటకు వెళ్లిన వారితో ఏర్పాటు చేసినవి అని గుర్తు చేస్తున్నారు. శరద్ పవార్ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. ఆయన ఆ పార్టీని వీడి మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ లోనే ఎదిగిన నాయకురాలు, అందులోనే ఎంపీ అయ్యారు. కానీ తర్వాత కాలంలో సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ ని ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో వైసీపీ కూడా కాంగ్రెస్ ని వీడి సొంతంగా ఏర్పాటైందే అంటున్నారు. ఇవే కాకుండా దేశంలో పలు రాష్ట్రాల్లో అస్తిత్వ పోరాటం చేస్తున్న ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయంటున్నారు. ఇది ఎక్కడ పుట్టిందో గానీ అలా సాగుతుంది. దానికి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మమతా బెనర్జీ సొంతంగా బెంగాల్లో బీజేపీతో పోరాటం చేయలేని పరిస్థితి ఉంది. పైగా ఆమె పార్టీలో చీలికలు వచ్చేశాయి. దాంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో విలీనం ద్వారా బెంగాల్లో బీజేపీ మీద బలమైన పోరాటం చేయొచ్చన్నది కూడా ఒక అంచనాగా చెప్తున్నారు. మహారాష్ట్రలో చూస్తే శరద్ పవార్ పార్టీని ఓడించి మరీ బీజేపీ వరుసగా 2వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీపీలో కూడా చీలిక తెచ్చుకుంది. శరద్ పవార్ సోదరుడు కుమారుడు అజిత్ పవార్ అయితే అధికార బీజేపీలో చేరిపోయారు. కానీ ఆయన ఈ ఏడాది జనవరిలో మరణించారు. దాంతో ఎన్సీపీ పరిస్థితి మరింత అయోమయంలో పడిందంటున్నారు. కురువృద్ధుడైన ఆయన రాజకీయ పోరాటం చేయలేని స్థితి ఉంది. ఆయన కుమార్తె సుప్రియా సూలే పార్టీని నడిపిస్తున్నా కూడా కాంగ్రెస్ లో విలీనమైతే మరింత బలంగా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ విషయం తీసుకుంటే బలంగా టీడీపీ కూటమి ఉంది. 3 పార్టీలతో అత్యంత పటిష్టంగా కూడా ఉంది. 2029లో జగన్ ఒంటరిగా పోటీ చేస్తే చేదు ఫలితాలు వస్తే గనక మరో 5 ఏళ్ల పాటు వైసీపీని నడిపించడం సాధ్యమేనా అన్న చర్చ ఉంది. మరి వైసీపీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తారా లేక పొత్తులు పెట్టుకుంటారా అన్నది చర్చగానే ఉంది. అయితే వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కానీ పొత్తులు కానీ చేసే ప్రసక్తి ఉండదని అంటున్నారు. జగన్ కాంగ్రెస్ ని వీడిందే చాలా కారణాలతో అని చెప్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి విలీనమన్న చర్చ సాగుతోంది. వైసీపీ అయితే న్యూట్రల్ గా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ అవసరాలే కీలక పాత్ర పోషిస్తాయి. అలా ఆలోచించినప్పుడు వైసీపీ 2029 నాటికి పొత్తులకు వెళ్తుందా లేక కీలక నిర్ణయాలుంటాయా అంటే వేచి చూడాల్సిందే.